నమస్తే అండి. తెలంగాణ ఆంధ్ర వంటలకి స్వాగతం. మీకు ఇంతకుముందు నేను ఉప్మా రవ్వతోటి అదే బొంబాయి రవ్వతోటి మీకు ఉల్లచె రొట్టె చూపించిన కదండి. మళ్ళీ మీకు ఇంకోటి కూడా చూపిస్తాను కదా. ఇది బియ్యం పిండితోటి అండి. దీంట్లో 3 గ్లాసులు నీళ్ళు పోసిన అండి. 1 చెంచా జీలకర్ర వేసిన అండి. మీకు చూపిస్తా ఇప్పుడు ఎట్లా చేయాలో. బియ్యం పిండితో చేస్తున్నా అండి ఇప్పుడు ఇవి. అది కూడా చూపిస్తాను మీకు. ఒక చెంచా ఫుల్ ఉప్పు వేస్తున్నా అండి. ఎక్కువ వేయొద్దండి, సరిపోతుంది అది. కొంచెం నెయ్యి వేసుకుందామండి. చూడండి వాటర్ కాగుతున్నాయి. కాగంగానే మనం పిండి వేసుకుందామండి. చూడండి నీళ్ళు కాగినాయండి. ఏ గ్లాస్ అయినా మనం 3 గ్లాసులు వాటర్ తీసుకుంటే గ్లాసున్నర పిండి వేయాలండి. ఇది బియ్య పిండి అండి. పోస్తున్నా నేను. ఇంకా సగం గ్లాస్ వేసుకుందామండి. చూడండి ఇంత వేస్తున్నా. ఇంకా కలుపుకుందామండి. చూడండి మనం ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇట్లా గట్టిగా ఉండాలి. మనం పిసుకుంటే మళ్ళీ మెత్తగా అవుతుందండి ఇది. చూసిండ్రా. కొంచెం నెయ్యి వేద్దామండి. ఇది బియ్య పిండితో అండి. ఇది కలుపుకుందామండి మనం. ఇక అయిపోయింది కూడా. చల్లగా పెట్టుకుందాం. ఇక బాగుంటుందండి ఇది కూడా. ఇదిగోండి సూపర్ పిండి ఇది. మీకు చూపించినా కదా ఇంతకుముందు కూడా. గోధుమ పిండి మైదా పిండి అవి కలుపుకొని పెట్టుకోవాలని. గోధుమ పిండి తీసుకోండి, మైదా పిండి, కొంచెం సూజీ రవ్వ వేసుకొని కలుపుకుంటే అవుతుంది. లేదంటే ఇది అమ్ముతారండి, మార్కెట్లో అమ్ముతుండొచ్చు. ఇది సూపర్ పిండి అంటారండి దీన్ని. నేను కలిపి పెట్టుకున్నానండి మొదలే. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. చల్లగా అయిందండి ఇది. చూడండి చల్లగా అయింది. పెట్టి చూపిస్తాను. అంతే అండి, పూల పెట్టుకున్నట్టే మీరు చూసిండ్రు కదా ఇంతకుముందు. కానీ ఇది బియ్య పిండి అంతే. అది రవ్వ, ఇది బియ్య పిండి అండి. మొత్తం అంతా ఒకటే ప్రాసెస్ అండి. కానీ లోపల పెట్టుకునేదే మారింది. అండి వేద్దాం ఇప్పుడు పెంక మీద. చూడండి ఇది అయిపోయింది. తీసేద్దాం మనం. చూడండి కొంత మీడియం సైజ్ కంటే కొంచెం తక్కువ పెట్టుకోండి, మాడుతుంది. లేకుంటే పిండి ఉడికింది కదండి మనకి. బియ్య పిండి అట్లా ఉడకదని ఏమి ఉండదు. మనం ఉడకబెట్టుకున్నాం ఆల్రెడీ. చూడండి ఎంత బాగా వచ్చింది. చేసుకొని తినండి మీరు కూడా. మనం ఇంకోటి చేద్దామండి. ఇస్తాను మళ్ళీ ఇంకోటి. ఇది జొన్న పిండి అండి. నేను జొన్న పిండి వేసుకుంటున్నా. చూడండి అడుగున నూనెతో పాటు జొన్న పిండి వేసుకున్నా అండి. ఈజీ ఉంటుందండి జొన్న పిండి వేసుకుంటే. అంతా జొన్న పిండి వేసుకున్నా నేను. మనం ఇంకోటి చేద్దామండి. ఇది ఉడికిందండి పిండి బాగా. తీద్దాం. చూడండి ఉల్లచె రొట్టె తయారైపోయింది మనది బియ్య పిండితోటి. ఇంతేనండి. చాలా మెత్తగా ఉంటుందండి. మీరు అది రుమాలి రోటీ తింటారు చూడండి, అట్లనే ఉంటుందండి ఇది. చూసిండ్రా. చాలా ఇట్లా తుంచితే ఇట్లా మెత్తగా ఇట్లా ఉంటుందండి. చూసిండ్రా. ఇక రసం కూడా చిక్కగానే మీకు చెప్పినా కదా, నేను చిక్కగా తీసుకుంటాను. చిక్కగానే తీసుకున్నాను అండి. చూసిండ్రు కదా.
మీరు తినాలని అనుకుంటే దీన్ని ఆలుగడ్డ కుర్మా చేసుకోవచ్చు, పన్నీర్ కూర చేసుకోవచ్చు, మీల్ మేకర్ చేసుకోవచ్చు, ఏది చేసుకొని తిన్నా బాగుంటుందండి. సీజన్లో మామిడి పండుతో తినండి, సీజన్ లేనప్పుడు ఆ కూరలతో తినండి. మీకు సేమ్ రుమాలి రోటీ లాగా ఉంటుందండి. ఇది ఏం తేడా ఉండదు. మీకు చేసుకొని తిని చూడండి. మీకు నచ్చితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అంతేనండి, ఉంటా మరిగా. నమస్తే అండి.